ఎత్తులో ఉందో చూడండి. మేము ప్రస్తుతం 400 అడుగుల భూమి లోపల ఉన్నాం. ఇక్కడ ఒక నగరమే ఉంది. ఎలాగో తెలీదు, దారుణంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రెమేనియాపై బాంబు దాడి జరిగినప్పుడు వేలాది మంది ఇక్కడ దాక్కునేవారు. ఇప్పుడు యూట్యూబర్స్ గుంపు మాత్రమే నివసిస్తోంది. తర్వాత మేము రాత్రి గడపడానికి ఒక మంచి స్థలాన్ని వెతుక్కున్నాం. మనం ఇక్కడ క్యాంప్ వేసుకుందాం. నువ్వే బాస్. మా వస్తువులన్నీ అదిగో అక్కడున్నాయి. స్థలం ఎంచుకున్నాం. అయితే మేము మా బ్యాగ్స్ తీసుకురావడానికి మా తెలివిని ఉపయోగించి తీసుకొచ్చాం. మేము వాటిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు సులువైన మార్గాన్ని కనుక్కున్నాం. అది అద్భుతం, అది చచ్చింది. మేము నీటిలో చేపలు పట్టడం మొత్తం పూర్తయింది. ఈ ఛాలెంజ్ కోసం కావాల్సిన ఆహారం బ్యాగ్ లో ప్యాక్ అయి ఉంటుంది. అలాగే మేమందరం ఎవరి బ్యాగ్ లో వాళ్ళు తీసుకొచ్చాం. నీ బ్యాగ్ లో ఏముంది కాల్? ఇంకెవరిదైనా చూద్దాం. నీకు అర్థమైంది అనుకుంటా. అయితే ఇందులో అన్నిటికంటే క్రేజీ విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ భూగర్భ నగరాన్ని మనం ఇంతవరకు చూడలేదు. మన చుట్టూ ఉన్న గోడలు సొరంగాలు కనపడకుండా అడ్డుకున్నాయి. మనం ఉన్న గది కూడా చాంబరంత పెద్దది. ఎక్కడ? ఏంటి? అయితే మా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఈ సొరంగాలను అన్వేషించడంలో మాకు సహాయపడడానికి నేను ప్రతిరోజు ఒక ఫేమస్ యూట్యూబర్ ని తీసుకొస్తున్నాను. కానీ మాతో చేరిన యూట్యూబర్లు ఎంత ఎక్కువైతే ఈ నగరం అంతా అల్లకల్లోలంగా మారుతుంది. ఏంటి నువ్వు ఇప్పుడే వచ్చావా బ్రదర్? మేము సరైన సమయానికి పడుకుంటున్నాం, ఎందుకంటే మాకు ఉదయం పెద్ద సర్ప్రైజ్ ఉంది. అది అశుభం. అండర్ గ్రౌండ్ సిటీలో మొదటి రోజు విజయవంతమైంది. మేము మిమ్మల్ని ఉదయం కలుస్తాం. గుడ్ మార్నింగ్ బ్రో, ఎందుకు? ఇదొక గొప్ప రోజు కాబోతోంది. ఉదయాన్నే నా బిగ్ అనౌన్స్మెంట్ కోసం అందరినీ లిఫ్ట్ దగ్గరికి తీసుకెళ్లాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఉదయం ఓ ప్రముఖ యూట్యూబర్ మనతో చేరబోతున్నాడు. మన సర్ప్రైజ్ గెస్ట్ ఇప్పుడు కిందకి రాబోతున్నాడు. అది జిడియోన్. అండర్ గ్రౌండ్ సిటీకి స్వాగతం. ఇదొక చట్టబద్ధమైన నగరం. వావ్, ఇక్కడ ఫెరీస్ చక్రం కూడా ఉంది. అవును, కానీ అదొకటే కాదు, ఇంకా మేము ఈ మెట్లు ఎక్కలేదు. మీ జీవితంలో మీరు చూసిన అత్యంత ప్రమాదకరమైన మెట్లు ఇవే కదా. ఓ బాయ్స్, ఇక్కడికి రండి. లేజర్ బీమ్ కి ఎత్తులంటే భయం. నాతో ఎందుకు ఇలా చేస్తా? ఈ రోజు నీ మనసులో ఉన్న హైట్ భయాన్ని తొలగిస్తాను. బ్రో, ప్రశాంతంగా ఎలా ఉన్నావు? నేను చనిపోతాను. నేను దాని గురించి బాధపడను. అయ్యో దేవుడా. ఆల్ రైట్, అన్వేషణకి వెళ్ళడానికి మన దగ్గర ఒక ల్యాంతర్ ఉంది. ఇప్పుడు చాలా సేఫ్ గా ఫీల్ అవుతున్నాను. సరే, కంఫర్టబుల్ గా ఉండకండి, ఎందుకంటే మూలలో మేము ఈ భయంకరమైన తలుపుని కనిపెట్టాం. ఇక్కడి నుంచి ప్రవేశం లేదు. అక్కడే ఉండి చెక్ చేస్తా. నో 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 నో, జాగ్రత్త. ఆల్రైట్ గైస్, సేఫ్ గా కనిపిస్తుంది. ఇందులో మనుషులు ఇంకా ఇతర జీవులు నివసించడం లేదని ఖచ్చితంగా చెప్పగలను. తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఇదంతా చూస్తే దయ్యాల ప్రాంతంలో అనిపిస్తోంది. ఓ నో. ఈ బోట్స్ ని ఇందులోకి ప్రవేశించకుండా పెట్టారేమో అనిపిస్తోంది, కానీ ఎవరో వీటిని నాశనం చేశారు. నిజంగానే చేశారు. లేదా అది డెకరేషన్ కోసమే అనిపిస్తోంది. అవును, అలాగే అనిపిస్తోంది. నన్ను ఫాలో అవ్వండి. ఇది భయంకరంగా కనిపిస్తోంది కదా. హే, అందరూ వినండి. 1000 సంవత్సరాలుగా వారు ఉప్పు గని నుండి ఉప్పుని తయారు చేశారు. ఇది డార్క్ చాక్లెట్ సీ సాల్ట్ ఫీస్టబుల్స్ బార్. నేను చెప్పేది వినండి. సముద్రపు ఉప్పు బార్ లో ఎక్కువ ఉప్పు వేస్తే ఎలా ఉంటుంది? ఉప్పు గని నుంచి వస్తున్న ఉప్పు. ఇది చాలా బాగుంది. వావ్, ఇది చాలా రుచిగా ఉంది. మనం చాలా మెట్లెక్కి ఇక్కడికి చేరుకున్నాం. ఇవి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? నాకు ఖచ్చితంగా తెలీదు. వెళ్ళకూడని చోటుకు వెళ్తున్నామేమో. ఆగు, ఇక్కడ ఏం రాస్తుంది? దీన్ని దాటొద్దు అంటే దీని అర్థం ఏంటి? కార్లు నీ చేతిలో ఉంచు. డ్యూడ్, దీన్ని మనం కెమెరాలో పెట్టలేం. ఈ సొరంగాలు చాలా భయంకరంగా ఉన్నాయి. మేము రాత్రికి తిరిగి వెళ్ళడం గురించి ఆలోచిస్తేనే చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, జిడియాన్ మాతో బెడ్ రింగ్ లో చేరాడు. రేపు సరదాగా ఉంటుంది. మా దగ్గర ఒక సూపర్ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మేము మిమ్మల్ని ఉదయం కలుస్తాం. ఆల్రైట్, ఇది 3వ రోజు ప్రారంభం. మరి దాని అర్థం ఏంటో మీకు తెలుసా? ఈ రోజు స్పెషల్ గెస్ట్ ఎవరు అనేది చూద్దాం రండి. వారిని కిందకి పంపండి. నీడ కనిపిస్తుంది, అతను అక్కడే ఉన్నాడు. అతనికి ఆయన బహుశా తన స్పీడ్ కావచ్చు. నేను చెప్పాను స్పీడ్ వచ్చాడని. అక్కడ ఇద్దరు ఉన్నారు. ఈ రోజు 2 గెస్ట్లు. ఒకవేళ మీకు తెలియకపోతే, శామ్ ఇంకా కాల్బీ పాడుబడిన ఇంకా దెయ్యాల ప్రదేశాలను అన్వేషించడంలో ప్రత్యేకత కలిగిన వారు. మేము 1000 సంవత్సరాల పురాతన సొరంగ మార్గాన్ని అన్వేషిస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది. మనం ఎక్కడికి వెళ్తున్నాం? సీలింగ్ ఎంత ఎత్తులో ఉందో చూసారా? మనం ఒక కిటికీలోంచి కిందకి చూసినట్టుగా ఉంది. అలాగే నేను లానా రియాక్షన్ చూడాలనుకున్నా, ఎందుకంటే తనకి హైట్స్ అంటే భయం. ఇంతలో వేరే వాళ్ళు మా బేస్ క్యాంప్ ని అప్డేట్ చేయబోతున్నారు. ఆల్ రైట్, మీరు ఇక్కడ పనులు చేయాలి, ఇంకా మీరు అక్కడ కూడా చేయాలి. ఓ, నాకు అర్థమైంది. మీరు సూపర్వైజర్. అవును. ఏం జరుగుతుందో క్లూ లేదు. ఏం చేయాలో చెప్పండి. సరే, వెళ్ళి పని చూసుకుందాం. మేము ఇంతకు ముందు కంటే లోతుగా వెళ్ళినప్పుడు ఈ సొరంగాలను అన్వేషించుకుంటూ వెళ్తే ఇంత అద్భుతంగా ఉంటుందని నేను ఊహించలేదు. శామ్ ఇంకా కాల్బీకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ముందుంటే బాగుంటుందేమో. క్రీపీ వాల్స్ అంటే ఇష్టం. మీరు చెప్పింది నిజమే. యా, మీరు ముందు వెళ్ళండి. మీరు మాకు చాలా దూరంగా వెళ్తున్నారు. నేను నీ వెనకే ఉన్నాను. మనకి 2 మార్గాలు ఉన్నాయి. ఇటువైపు. కార్
కార్ల్. నాకు కాల్ బి దొరకడం మంచిదైంది. అదంతా భయపెట్టింది. ఏదేమైనా మేము నడుస్తూనే ఉన్నాం. చివరికి మేము ఈ భయంకరమైన మెట్లని చూసాం. ఇది స్కెచ్. ఓ, ఇక్కడ ఒక బ్రహ్మాండమైన సిలువ ఉంది. ఆగండి ఆగండి, నిజమా? ఈ సిలువతో మనమే చేయగలం. ఈ ఉప్పు గనుల గురించి మనకు తెలిసిన ఒక విషయం ఏంటంటే ఒక ఆత్మ కనిపించిందని ఒక పురాణం ఉంది మరియు వారు ఆ ప్రదేశంలో ఒక బలిపీఠాన్ని సృష్టించారు ఎందుకంటే అది దెయ్యాలుండే ప్రదేశం. ఇదే ఆ ప్రదేశం. అది అద్భుతంగా ఉంది. పదండి వెళ్దాం. యో, అది మన క్యాంపు వైపు వెళ్లే రంధ్రం. ఓ, ఇది రంధ్రమా? ఏదో కారణంతో కంచి వేశారనిపిస్తోంది. నేను అక్కడికి వెళ్ళాలా? నేను ఇక్కడి నుంచి చూస్తాను. డ్యూడ్, నేను క్యాంపును చూడగలుగుతున్నాను. చూడండి. షాన్, ఓ, వాళ్ళు మనకంటే చాలా ఎత్తులో ఉన్నారు. ఎలా జరుగుతోంది? స్నానం చేద్దామని కేకలు వేశారు. ఓ, అది ఎలా చేశారు? మొదట మనం మూత నుండి షవర్ వచ్చేలా తయారు చేస్తాం. తర్వాత మేము దీన్ని ఇలా వేలాడదీస్తాం. లేనన్, రండి ఇది చూడండి. ఆ, నేను వస్తున్నాను. లేనన్, నువ్వు ఇలా హైట్స్ కి భయపడకూడదు. నేను వస్తున్నాను బ్రో, నేను వస్తున్నాను. ఇది ఓకే. నన్ను ఎవరు టచ్ చేయొద్దని చెప్తున్నాను. మా భయాలని అధిగమిస్తున్నాం. మేము ఇప్పటి వరకు 50% గనుల్ని ఎక్స్ప్లోర్ చేశాం. తర్వాత మా చెమట పట్టిన శరీరాలు కడుగుతున్నాం. ఈ భూగర్భ నగరం అయితే చాలా బాగుంది, కానీ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం కల్లా ఒక అతిథికి స్వాగతం చెప్పాలి. మా 4వ రోజు ప్రత్యేక అతిథి ఎలివేటర్ నుండి కిందకు వస్తున్నారు. ఆగండి, వాళ్ళు పొట్టిగా ఉన్నారు. ఈ భూమి మీద ఉండే అతి పెద్ద ట్విచ్ స్ట్రీమర్ కాయ్ సెరెట్. ఈ అండర్ గ్రౌండ్ సిటీకి స్వాగతం. సరే కాయ్, నువ్వు వీలైనంత ఎత్తుకు ఎగిరి దూకాలని నేను కోరుకుంటున్నా. ఏంటి ఇదంతా? కాయ్, ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు. మనది పెద్ద ఫ్యామిలీ. మా అందరి మధ్య అయితే ఏ విషయం కుదరదు. ముందే హెచ్చరిస్తున్నావా? బ్రో, నువ్వు ఇప్పుడే ఇక్కడికి వచ్చావు. అయ్యో దేవుడా! కాయ్, నేను నీ కోసం ప్రత్యేకంగా ఒక రహస్య సొరంగాన్ని సేవ్ చేసి పెట్టా. అయితే వెళ్ళి చూద్దాం. అలాగే మేము ఈ పడవల సహాయంతో భూగర్భ సరస్సుని దాటగలిగాం. అవును, నిజమే, ఒక సరస్సు. అది భూగర్భంలో ఉంది. మరోవైపు మా తదుపరి సొరంగాలకి ఈ రంధ్రం గుండా దారుంది. ముందు కార్లు వెళ్ళాలి. ముందు వెళ్ళాలా? ఓ, రంధ్రంలో ఒక డోర్ ఉంది. ఆ డోర్ వెనకాలే ఉంది. నాకు తెలీదు, ఖచ్చితంగా ఏదో ఉంది. నీకు దొరికింది. ఓ, దేవుడా. అయితే షాన్ నుండి బూస్ట్ తీసుకున్న తర్వాత అన్వేషించడానికి సిద్ధంగా See you, ఉన్నాం. Sean. ఇది నేను సినిమాల్లో ఎప్పుడు చూస్తుంటాను. మనం డోర్ దాటగానే చచ్చిపోతాం. గేమ్ ప్లాన్ ఏంటి? మీరు నేరుగా వెళ్ళాలి. అప్పుడు మీరు ఎడం వైపు తిరగాలి. తర్వాత రైట్ కి తిరగడమే మనకు రైట్. అయితే మీ ఎడమ చేతి వైపుకు ఎదురుగా యూటర్న్ సగం సర్కిల్ చేయండి. కానీ నేరుగా వెళ్ళాక 5 అడుగులు వెనక్కి వేస్తారు. ఓకే? అయితే ఈ సొరంగం గుండా ట్రెక్కింగ్ చేసిన తర్వాత వా! ఏంటి, ఏం జరిగింది? అక్షరాల ఒక పెద్ద చీకటి శూన్యం తెరవబడింది. మరొక గుహ అంత పెద్దగా ఉందని వారు నాకు చెప్పారు. ప్రపంచంలోనే ప్రకాశవంతమైన ఫ్లాష్ లైట్ ని తీసుకొస్తే అది సరదాగా ఉంటుందని నేను అనుకున్నాను. అది నిజం కాదు. జాగ్రత్త, ఇక్కడ లెడ్జెట్స్ ఉన్నాయి. నేను దూకుతా. నువ్వు దూకబోతున్నావా? బాయ్ గాయ్స్. కాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? బాయ్. ఇది తనకి సేఫ్ అయితే బాగుండు.